అనుకోకుండా రాత్రి 8:40 పసురుపాడుకి వెళ్ళాలని చెప్పి ప్రయాణమయ్యాం. నేను దినేష్ వెళ్తున్నాము. ఇది టంగుటూరు ప్రాంతం అన్నమాట. ఆల్మోస్ట్ రాత్రిపూట జర్నీ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే నిదానంగా వెళ్ళాలి. ఎదురుగా లైట్ వస్తున్నప్పుడు డిప్స్ కూడా కొడుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. స్లోగా పోవడం చాలా శ్రేయస్కరము. మేము మా అల్లుడు వచ్చేసి వాళ్ళకు అరటి తోట ఉందన్నమాట. వారికి సంవత్సరానికి ఇన్ని గొర్రెలని ఇస్తారు. వాళ్ళు గుత్తకిచ్చారు. ఒక 2 గొర్రెలు ఉన్నాయి తీసుకుపోదురా మామ అంటే, మా అల్లుడు గోపారం దగ్గర నుంచి పసుపాడు దగ్గరికి వస్తున్నాడు బైక్ మీద. మేము ఇక్కడ నుంచి బనాంపల్లి నుంచి పసుపాడు దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ మేము అక్కడికి వెళ్ళేసరికి 9:20 అయింది. ఇంచుమించుగా 40 నిమిషాల టైం పట్టింది మాకు. నిదానంగానే వెళ్ళాను. మా సిస్టరు గుడ్లు ఇవ్వడంతో ఆ గుడ్లు కూడా పట్టుకొని వెళ్ళాము. మొత్తానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మా యొక్క ఆలోచన లేదా మా యొక్క ఆనందానికి ఔదుల్యం మొత్తానికి ఎట్టకేలకు మా అల్లుడి దగ్గర రీచ్ అయ్యాము. ఇది పసురుపాడు అనమాట. దినేష్ వాళ్ళ డాడీ వాళ్ళ ఊరు. మా అల్లుడు అక్కడ ఉన్నాడు. రీచ్ అయ్యాము. ఒక్కడే వచ్చాడట. చాలా ఆశ్చర్యపోయాము. బాగా వచ్చినావు కదా. ఎవరిది బండి? బంగారాజా? ఆయన ఇప్పుడే బండి ఫోన్ చేసిన. నాకు అర్థంగా కడుగుతాను. నువ్వు ఏ రూట్లో వాళ్ళు తెలుసా? ఈ రూట్లో పో. అట్లా రాకూడదు నాన్న. సుట్టు అవుతుంది అది. నీకు సుట్టేది. హోమ్ మినిస్టర్ పసురుపాడు ఇప్పుదాలే నీ కొడుకు. ఇంకా ఏమో గ్యాంగ్ గుడ్లో ఏమో మాకు తెలియదు. గుడ్లు అవి ఉన్నాయో లేదో. అడబెట్లే మేము తీసుకుంటానులే. తినే జీవన్ ఏం కట్టుకోవడమో నేను వాడు మధ్యలో పట్టుకుంటానులే. మధ్యలో పట్టుకుంటానులే వాడు. ఓకే డన్ ఉంటాలే. బాయ్. అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి మా అల్లుడు వెళ్తుంటే వీడియో తీసుకుందాం అనుకున్నాం, కానీ మిస్ అయ్యాడు. మొత్తానికి మేము అక్కడ నుంచి బయలుదేరాము. తిరిగి మా యొక్క ప్రయాణం కూడా ముందు పోయినటువంటి ప్రయాణం కంటే కొంచెం స్లోగా, అనగా ఇంచుమించుగా 10:10 మేము బనగానపల్లికి చేరుకున్నాము. చాలా స్లోగా వచ్చాము. ఎందుకంటే అవి ఉన్నాయి కదా అరటి పొలాలు. అవి జొన్నలు వేసి పెట్టు నేసి తొందరగా అవుతాయి. చిన్నోడు మీ అత్త అట్టి కాయలు పంపించిందనా, అట్టి పండ్లు కాదు. ఏంది నాన్న బండి రఫంలో పడతా హీట్ ఎక్కింది నాన్న బాగా.